అంటే సార్ ఢిల్లీ గురించి అంటే కొంత అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ కూడా ఆ నగరాన్ని పెళ్లి కూతురుగా మారుస్తామంటూ అంటే పెళ్లి కూతురుగా చేస్తామంటూ వ్యాఖ్యానించడం కానీ ఇంకో అడుగు ముందుకు వేసి భారత వైమానిక దళంపై కూడా నోరు పారేసుకున్నాడు సార్ ఇతను. అంటే ఓవరాల్గా చూస్తే కనుక లష్కరే వ్యవస్థాపకుడు మనకు తెలుసు సార్ హఫీజ్ సయీద్, ఇతనికి అత్యంత సన్నిహితుడు అబ్దుల్ రవూఫ్. అంటే ఏమిటి ఇవన్నీ కూడా ఎవరు పలికిస్తున్నారు, లేకపోతే వాళ్ళ మనసులో ఉన్నదా, వాళ్ళు ఫ్యూచర్లో చేద్దామని కలలు గంటున్నదా? ఎందుకంటే అవి ఖచ్చితంగా కలలే. ఆ ఇండియా పాటవంతో చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళవన్నీ కలలే. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే మనకి పెళ్లి కూతురుతో పోల్చడంతోనే మనం అర్థం చేసుకోవచ్చు ఆడవాళ్ళ పట్ల వాళ్ళకి ఎంత ఎటువంటి గౌరవం కావాలి ఏంటి మనం గమనిస్తున్నాం కదా. పెళ్లి కూతురు అంటే ఏంది, వాళ్ళు 2 పెళ్లిళ్ళు చేసుకొని కూడా ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఆడవారిని ఆస్తులుగా, మహిళలను ఆస్తిగా ప్రకటించుకుంటారు. చూస్తున్నాం కదా పెళ్లి విధానం కానీ, అగ్రిమెంట్ కానీ. అందుకని మనకు త్రిపుల్ తలాక్ రద్దు చేయడం, అట్లాగే మహిళలకు మనకు షాబాను కేసులో విడాకుల మనకు మెయింటెనెన్స్ విషయంలో మంచి తీర్పు చెప్పడం చూస్తున్నాం కదా. మనం ఏం స్త్రీని గౌరవిస్తాం, ఏ మతమైనా సరే. వాళ్ళు స్త్రీని అవమానిస్తారు. స్త్రీని పెళ్లి కూతురుగా పోలుస్తున్నట్టే ఢిల్లీని కూడా పెళ్లి కూతురుగా పోల్చారు. రెండోది వైమానిక దళాన్ని అవమానించడం అంటే ఎప్పుడు కూడా మాటలు ఎవడు మాట్లాడతారు, చేతగాని వాడి మాటలు ఎక్కువ మాట్లాడతారు. చేతగానితనంతో మాటలు ఎక్కువ వస్తాయి. కనుక మనం మనం చేతలతో చూపిస్తే వాడు మాటలతో చూపిస్తున్నారు. అయినా సరే నేను మన ప్రభుత్వాలు ఎవరైనా పార్టీలు మారినా కూడా అలాంటి కాంగ్రెస్ కానీ ఇవాళ బీజేపీ కానీ చాలా సార్లు దగ్గర దాకా వచ్చి అంటే అంతిమ యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ ఏది మేము మ్యాప్ లో లేకుండా చేస్తాం అంటే రాజ్నాథ్ సింగ్ గారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. ఏమైంది, మళ్ళీ పాకిస్తాన్ తిరగబడుతుంది. మాట్లాడితే ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. ఒకనాడు నా ఉద్దేశం ఏంటంటే సింధును స్వాధీనం చేసుకోవడం తర్వాత సంగతి. మొదలు స్వాధీనం చేసుకోవాల్సింది పిఓకే అంటున్నాడు. పిఓకే ఉగ్రవాదులను మనం కనుక అణచివేస్తే ఆటోమేటిక్ గా పాకిస్తాన్ తూకం వస్తా అంటున్నాడు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒక మించి ఏమంటాడు, పిఓకే ఎట్లాగో మనదే కానీ సింధును కూడా స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు సింధు ఎట్లా ఉంటుంది, గుజరాత్ పక్కన ఉంటుంది, గుజరాత్ రాష్ట్రాన్ని ఆనుకొని ఉంటది. పైకి వస్తే పంజాబ్ మన 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 పంజాబ్ రాష్ట్రానికి ఆనుకోనేమో పంజాబ్ ప్రావిన్స్ ఉంటది. ఈ 2 ప్రావిన్సుల నుంచే మొత్తం పాకిస్తాన్ నాయకత్వం అంతా అక్కడి నుంచి వచ్చింది. చూడండి, పంజాబ్ లేకపోతే సింధ్. అంటే సార్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అంటే గతంలో జమ్మూ కాశ్మీర్ అంటే ఒక రావణ కష్టం మనకు తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారాయి, చక్కబడ్డాయి, అత్యద్భుతంగా ఉంటున్నాయి. అంటే ఇంకా బెటర్ లైఫ్ అవుతోంది అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలది. కానీ దానికి సంబంధించి సాయుధ పోరాటం అక్కడ ఏం సమసిపోలేదు. ఈ వాదనలన్నీ తప్పు అండ్ వివాదం ఇంకా తీవ్రతరం అవుతోంది. ఈ హెచ్చరికను ఎలా తీసుకోవాలి సార్? అదే కదా, జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇవాళ కాదు, విభజన కాలం నుంచి కూడా ఓ రకంగా రావణ కష్టాలు రగులుతూనే ఉన్నది. జమ్మూ కాశ్మీర్ మా సొంతం అంటున్నారు. కానీ జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మారిపోయినాయి. అంతేందుకు పీఓకేలో రమణ గారు పీఓకేలో కూడా పరిస్థితులు మారిపోయినాయి. పీఓకే వాళ్ళు ఇండియాలో కలుస్తామంటున్నారు. పీఓకే మన పక్కనే ఆనుకొని ఉంది అనుకోండి, అది మన మ్యాప్ లో చూపించుకునేది. అది విడిచిపెట్టి బెలూచిస్తాన్ వాళ్ళు కూడా మనకు కలుస్తా ఉంటున్నారు కదా. మా ప్రధాని మోడీ అని వాళ్ళు నినదించాలి కూడా. చూసాం కదా, ఏమాత్రం కొంచెం మనం కనుక విదేశీ భూభాగాన్ని ఆక్రమించుకుంటా అనే ఒక్క విధానం మార్చుకుంటే, మనం గతంలో కొన్ని విధానాలు పాటిస్తున్నాం. ఎందుకంటే మనం పంచశీల సూత్రాల నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కూడా వేరే వాళ్ళ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవద్దని, సామ్రాజ్యవాదంతో వేరే దేశాల చిన్న భూభాగాన్ని కబడించొద్దని మనం అన్ని ఒప్పదాన్ని మనంతా మనం చేతులు కట్టేసుకొని కూర్చున్నాం. దాంతో పాటు ఉగ్రవాద చర్యలను వాళ్ళు చేస్తే మనం చేయొద్దని, భూమా ఆక్రమణ చేయొద్దని, వాటి సార్వభౌమతను కాపాడుతామని మనం మొదటి నో ఫస్ట్ యూజ్ కూడా. మనం ఏదైతే అణ్వాయుధాలను మనది ఎంత శక్తివంతమైన అణ్వాయుధాలున్నా కూడా నో ఫస్ట్ యూజ్ అనే సిద్ధాంతం పాటిస్తున్నాం. అలిన విదేశాంగ విధానం పాటిస్తున్నాం. ఇవన్నీ కూడా చేతకాంతం అనుకుంటున్నారు. వాళ్ళ సమస్య అక్కడ వస్తుంది. కనుక దెబ్బ తీస్తే నా ఉద్దేశం ఏంటంటే చచ్చేదాకా కొట్టాలంటున్నాడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఇట్లా అప్పుడప్పుడు కయ్యం పెట్టుకుంటే గెలిగించుకుంటుంటే ప్రతిసారి కూడా మనం క్షమించి విడిచిపెడుతుంటే సమస్య అదే వస్తున్నది. మరి మోడీ గారి హయాంలోనైనా ఇప్పుడైనా రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి హయాంలోనైనా కానీ ఒకసారి పాకిస్తాన్ పీఓకేని స్వాధీనం చేసుకుంటే కొన్ని సమస్యల పరిష్కారం వస్తుంటున్నారు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు. మీరు అన్నది ఇప్పుడు ఏదైతే కాశ్మీర్ లో కూడా చాలా శాంతి నెలకొన్నది. అంటే మన కేంద్రపాలిత ప్రాంతాలు చేసినాక బ్రహ్మాండంగా ఎన్నికలు జరుపుకున్నాం మన జమ్మూ కాశ్మీర్ లో, చూసినాం కదా, ముఖ్యమంత్రి వచ్చారు. కానీ ఎప్పుడైతే పేదరికం ఉంటుందో అక్కడ తీవ్రవాదం ఉంటది. నేను అన్నమాట బిల్ క్లింటన్